God for the new year? ఈ నూతన సంవత్సరానికి దేవునికి స్తోత్రాలు. We are what we are today because of God's sheer grace. ఈ రోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క శుద్ధ కృప. And we have been able to, or we are able to do what we do just because of God's total and complete enablement. దేవుడు మనకి ఇచ్చేటువంటి సామర్థ్యమే మనం ఏది చేసినా, ఏది చేయాలనుకున్నా, ఏది చేస్తూ ఉన్నా సరే. There is nothing, I say, there is nothing good in us apart from God. మనలో, నేను మరలా చెప్తున్నాను, మనలో మంచి అనేది ఏమీ లేదు దేవుడు ఇచ్చేది తప్ప. There is nothing that we have or possess which we have not received from His gracious hand. ఆయన కృపచేత, కృపగలిగిన హస్తాల ద్వారా మనం పొందుకున్నది తప్ప మనం సొంతగా మనకి అనేది ఏమీ లేదు. Nothing belongs to us originally. ఏది మనకి నిజానికైతే సొంతంగా మనకి ఏది కాదు, ఏది మన సొంతం కాదు. Everything we have is what we have received, and everything we have received we need to give back to Him in serving Him. మన దగ్గర ఉన్నదంతా ఆయన దగ్గర నుండి పొందుకున్నదే. ఆయన దగ్గర నుండి పొందుకున్నదంతా ఫలభరితంగా చేసి మరలా ఆయనకి సమర్పించడం కోసం. Now these words of introduction, I would say, should always be the basis for everything we attempt to do. ఈ పరిచయ వాక్యాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే ప్రతిదీ ఆయన కోసమే మనం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం మనం కలిగి ఉండాలి. Obviously, when we move to a new year, we have a lot of new expectations. సాధారణంగా మనం నూతన సంవత్సరానికి వెళ్ళినప్పుడు కొత్త ఆలోచనలు, కొత్త ఎదురుచూపులు మనకు ఉంటాయి. That's not only true of Christians, but also that's true of non-Christians. అది క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా అలా చూస్తారు, ఈ సంవత్సరం నాకేం మంచి జరుగుద్ది అనేది. Not only of those inside the church, but also those who are outside. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ సంఘానికి వెలుపల ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన్ని ఆలోచిస్తారు. The whole world expects something. ప్రపంచం అంతా ఏదో ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. By and large, they are pessimistic. ఈ మంచిదో చెడ్డదో ఏదో ఒకటి ఎదురు చూస్తూ ఉంటారు. But as far as we, God's children, are concerned, we ought to be optimistic. దేవుడి బిడ్డలుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఒక విజయాన్ని లేదంటే ఒక మంచినే మనం ఎదురు చూడాలి. So I have just noted down something on the 7th of December, what to expect this year. As I was spending the month of December, more or less all the days I have been preparing and pondering over what we have done so far, what we have to do, how much we will be able to do, what are the corrections, and what are the changes we need to make. So many things I have been pondering. ఈ డిసెంబర్ నెల అంతా నేను కూర్చుని సిద్ధం చేసేటప్పుడు ఇంతకు ముందు దాకా ఈ 11 నెలల్లో ఏం చేశాను, ఎంత మనం చేయగలిగాము, ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి, చేయవలసినటువంటి ఎలా చేయాలి అనేటువంటి విషయాల మీద నేను ధ్యానిస్తూ ఉన్నాను. డిసెంబర్ 7వ తారీఖు నేను రాసినటువంటి కొన్ని మాటలు దాంట్లో నుంచి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. And what we sent as a New Year greeting, A to Z, you must have read it in English, A to Z, A, B, C, D, up to Z. And that is what I wrote 40 years ago. That is in 1985. ఈ నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక పోస్టర్ మీకు పంపించడం జరిగింది. అందులో ఏ నుండి జెడ్ వరకు ఉన్నటువంటి ఆ అంశాలన్నింటినీ నేను 40 సంవత్సరాలకు ముందు నేను రాశాను. So, but recently while I sat down to think on the same lines, especially for our ministry, for our personal lives and families, I have a few things which we should expect this new year. సమీపంలో మరలా నేను దాని గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకంగా మనం చేసేటువంటి పని మీద దాన్ని ధ్యానం చేసేటప్పుడు నాకు కొన్ని ప్రత్యక్షతలు నాకు రావడం జరిగింది, దేవుడు ఇవ్వడం జరిగింది. అవి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Now, if we are clear about what to expect, we won't be totally shattered if something happens which we do not anticipate.
మనం ఎదురు చూసేది మరీ మనం సాధించలేనట్టుగా ఉండకూడదు. అలా ఉండి మనం మధ్యలో ఏదైనా ఎదురు చూడండి ఏదైనా వస్తే అది అక్కడ ఆగిపోయి ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఆశ్చర్యంలోనికి మనం నెట్టబడకూడదు. So there are a few things which I noted down in the first week of December last year, which I would like to briefly share with you. డిసెంబర్ 7వ తారీఖు నేను ధ్యానం చేసినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. What to expect in this new year? ఈ నూతన సంవత్సరంలో మనం ఏమి ఎదురు చూడొచ్చు? This is not a prophecy, but this is based on what I have understood from the scriptures, from the surroundings, and what's happening around us in the world. వాక్యానుసారంగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందనే విషయాల గురించి నేను మీకు పంచాలని అనుకుంటున్నాను. So don't take it as a prophetic word. Maybe it is a prophecy, but I do not claim that to be a prophetic word. దీన్ని ఒక ప్రవచన వాక్యంగా తీసుకోవద్దు. ఒకవేళ అలా ఉండొచ్చు, కానీ నేను మీకు చెప్పేటప్పుడు నేను నా ఉద్దేశంతో మీకు చెప్పట్లేదు. We must expect new blessings. మనం నూతన ఆశీర్వాదాలను మనం ఎదురు చూడాలి. Because God who has called us with an enticement of a promise of blessing. దేవుడు మనల్ని పిలిచిందే ఒక నిబంధన అనేటువంటి ఆశీర్వాదం అనేటువంటి నిబంధనతోనే మనల్ని పిలిచాడు. The first call was given to Abraham, we know that. మొదటి పిలుపు అబ్రహాంకి ఇవ్వబడింది, అది మనకు తెలుసు. And God said, I will bless you. దేవుడు అబ్రహాంకి చెప్పింది, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will make you a blessing. నేను నిన్ను ఆశీర్వాదకారకంగా మారుస్తాను. Everybody in the world looks for some blessing, isn't it? ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆశీర్వాదం కోసం చూస్తారు, అవునా కదా? So we can expect some new blessings. సో మనం కూడా కొన్ని నూతన ఆశీర్వాదాలను మనం ఎదురు చూడాలి. Let us be optimistic. Let us be positive in our expectation. మనం ఎదురు చూసే దాంట్లో మనం మంచిని చూద్దాం. Satan fills us with negative thoughts. అపవాది మనల్ని చెడ్డ ఆలోచనలతో నింపుతా ఉంటాడు. But the very devotional book that we have published is better every day. కానీ మనం ఇచ్చినటువంటి అనుదిన ధ్యాన మాలికకు పేరే అనుదిన అభివృద్ధి. నాడొరు మేని ఒవ్వొరు నాడు బెటర్ అనుకున్నాం. That's what we should expect. ఒక్కొక్క రోజు మనం బెటర్ అవ్వాలి, అదే మనం చూడాలి. Some new blessing should be added to our personal life. కొన్ని నూతన ఆశీర్వాదాలు మన జీవితానికి ఆగమయించబడాలి. Our prayer life. మన ప్రార్థనా జీవితానికి. Our professional life, our profession is God's work. మన దేవుడి పని అయినా సరే, లేదంటే మనం చేసేటువంటి వృత్తిలో అయినా సరే. Personal life and family life. వ్యక్తిగత జీవితంలోను కుటుంబ జీవితంలోను. In every area we can expect some new blessing. ప్రతి ప్రాంతంలోను, ప్రతి చోట, ప్రతి విభాగంలోను మనం నూతన ఆశీర్వాదాలను ఎదురు చూడాలి. You know about William Carey. మనకు విలియం కేరీ గురించి తెలుసు. And he was a great Bible translator. ఆయన అతి గొప్ప బైబిల్ తర్జుమాకారుడు. And he's the father of modern missions. మోడర్న్ మిషన్స్ కి ఆయన తండ్రి అని పిత అని మనం పిలుస్తూ ఉంటాం కూడా. And this is what he said. ఆయన చెప్పింది ఈ మాట. Expect great things from God. దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడండి. And attempt great things for him. దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయండి. So if we don't expect, you won't attempt. ఒకవేళ నువ్వు గొప్ప కార్యాలు ఎదురు చూడకపోతే నువ్వు గొప్ప కార్యాలు చేయలేవు. தேவனிடத்திலிருந்து பெரிய காரியங்களை எதிர்பாருங்கள், தேவனுக்காக பெரிய காரியங்களை முயன்றிடுங்கள். அப்போ எதிர்பார்க்காம நம்ம முயன்றிட மாட்டோம். தேவன் செய்ய போறாருன்னு எதிர்பார்த்தாதான் நம்ம தேவனுக்காக காரியங்களை செய்யறதுக்கு நாம் முயற்சி எடுப்போம். దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఎదురు చూడండి, అలాగే దేవుని దగ్గర నుండి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయండి. మనం ఎదురు చూసినప్పుడే గొప్ప కార్యాలు చేయాలనేటువంటి ప్రోత్సాహం మనకు వస్తుంది. So let us decide that I am going to receive a lot of new blessings this year. సో ఈ రోజు మీరు తీర్మానం తీసుకోండి, నేను నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి. And number 2, we are going to also face new challenges. రెండవదిగా నూతన సవాళ్లను మనం ఎదుర్కోవాలి. If everything goes smooth, we will become just vegetables, zombies. అంతా మనం చేసేదంతా సాధకంగా మనకు అనుకోనుగా పోతా ఉంటే మనం సోమేరులం అయిపోతాం. Only when challenges come, our muscles will be strengthened. సవాళ్లు వచ్చినప్పుడే మన కండరాలన్నీ బలపడడం జరుగుతుంది. So we should be happy about the challenges that we would face. మనం ఎదుర్కొనేటువంటి ఆ సవాళ్లను బట్టి మనం సంతోషంగా ఉండాలి. If the problem comes immediately, ayyo, I never expected it. No, this is a new challenge. God is giving you an opportunity to experience His new power.
ఒక సమస్య మనం చేసేటువంటి ఒక పనిలో మనం ఎదురు చూడనటువంటి ఒక సమస్య ఎదురు రాగానే అయ్యో నేను దీన్ని ఎదురు చూడలేదే, ఇది వచ్చి పడింది ఏంటి, అంటే నేను చేసేది తప్ప అని దిగులు పడి భయపడకుండా దేవుడు ఆ సవాలును మనకి ఇచ్చాడని దాన్ని తీసుకుని ఆయన యొక్క నూతన బలాన్ని మనం ఎదురు చూడాలి దాన్ని ఎదుర్కోవడానికి. That doesn't mean that we should go without feelings. దానికి అర్థం ఇది ఏదొచ్చినా పర్వాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్సే లేకుండా మనం ముందుకెళ్ళాలని కాదు. Challenges will definitely threaten us. సవాళ్ళు ఖచ్చితంగా మనల్ని భయపెడతాయి. Definitely it will threaten us. ఖచ్చితంగా భయపెడతాయి. The moment we face a challenge, we don't know how we are going to face it. ఒక సవాలు మనకి ఒక సమస్య ఎదురు రాగానే అయ్యో దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి, దీన్ని నేను ఎలా పరిష్కరించాలి అనేటువంటి భయం మనకు వస్తుంది. That is natural. అది సహజం. Because every challenge is a Goliath. ప్రతి సవాలు ఒక గొలియాత్ లాంటిదే. Every challenge is a Goliath. ప్రతి సవాలు ప్రతి సమస్య ఒక గొలియాతే. He is so tall. చాలా ఎత్తు. He is so strong. చాలా బలం కలిగిన వాడు. We are all Davids, we are nobodies. మనం దావీదు లాంటి వాళ్ళం, ఏమీ లేదు మన దగ్గర, చిన్న వాళ్ళం. बहुत छोटा. ఆయన చాలా పెద్దవాడు, మనమేమో చాలా చిన్న వాళ్ళం. That's a challenge. సవాల్ని ఎదుర్కోండి. So instead of looking at the challenge, ఆ సవాలు ఎంత పెద్దగా ఉంది అనేది చూడడం కంటే we look at Christ who helps us to overcome and face that challenge. మనకి సహాయం చేసి ఆ సవాలుని ఎదుర్కోవడానికి శక్తినిచ్చేటువంటి దేవుణ్ణి మనం చూడాలి. That's what David said. అదే దావీదు చెప్తున్నా ఉన్నాడు. I come in the name of the Lord God of Israel. నేను దేవుని పేరట నేను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాను, ఇశ్రాయేలీయుల దేవుడి పేరట నేను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాను అంటున్నాడు. So God is greater than the greatest challenge that we would face. మన ముందు ఉన్నటువంటి అతిపెద్ద సవాలు కంటే ఎంతో గొప్పవాడు మన దేవుడు. நாம் சந்திக்க போகிற சவால்களை விட நமது ஆண்டவர் பெரியவர். మనం ఎదుర్కొనేటువంటి ఆ సవాలు కంటే దేవుడు గొప్పవాడు. So in the name of Jesus we will face it. యేసుక్రీస్తు నామములో దాన్ని మనం ఎదుర్కొంటున్నాం. He took 5 pebbles. చిన్న 5 గులకరాళ్ళు తీసుకున్నాడు. He used only one. ఒక్కటే దాన్ని వాడాడు. I think he left the remaining 4 for all of us to use. మిగిలిన 4 మనందరం వాడుకోవడానికి మనకు అని నేను అనుకుంటాను. One was enough for him. He took 5. He thought he may have to again and again sling. ఒక్కటి చాలా ఆయనకి, కానీ మనం అనుకున్నాం ఒకటి మిస్ అయితే ఒకటి అని చెప్పి 5 కొడతాడేమో అనుకున్నాం. ఒకటి కొట్టాడు, 4 మన కోసం ఉంచాడు. But one was enough. ఒక్కటి ఆయనకి సరిపోయింది. The remaining 4 for the future Goliaths. ఆ మిగిలిన 4 భవిష్యత్తులో రాబోయేటువంటి గొలియాత్ అనేటువంటి సమస్యలకి. We also have faced many challenges. మనం కూడా చాలా సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. We all have faced some challenges or other in our life. జీవితంలో ఏదో ఒక భాగంలో ఏదో ఒక రోజు ఒక సమస్యని మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఎదురవుతుంది. Don't worry, in our sling there are 4 more stones. మన దగ్గర ఉన్నటువంటి ఆ ఒడిసెలలో ఇంకా 4 గులకరాళ్ళు దావీదు మన కోసం. గోలియాతుக்கு எதிரா தாவீது ஒரு கல்லு தான் எரிஞ்சான். 5 கல்லு தூக்கிட்டு போனான். ஒன்னு எரிஞ்சான். மீதி 4 இருக்கு. நமக்கு அந்த 4 இருக்குது. நமக்கு வாழ்க்கையில எவ்வளோ சவால்களை நம்ம சந்திச்சிருக்கிறோம். இப்போ நமக்கு இன்னும் 4 இருக்கு. பயப்பட வேண்டாம். அது எல்லாத்தையும் நம்ம சமாளிக்கலாம். That's the positive attitude that is. అలాంటి ఒక ఆలోచన విధానం మనం కలిగి ఉండాలి. We will face new problems. కొత్త సమస్యలను మనం ఎదుర్కొంటాం. See, problems come to be solved. They are not supposed to dissolve us. సమస్యలు అనేవి మనం పరిష్కరించడానికే ఉన్నాయి కానీ మనల్ని పనికి రాకుండా చేయడానికి కాదు. There is no problem that we with God cannot face. దేవునితో ఉన్నటువంటి మనం ఏ సవాలుని ఏ సమస్యని ఎదుర్కోవని కాదు. You see, Zerubbabel was a mighty builder and a mighty man. జెరుబ్బాబెలు చాలా శక్తివంతమైనటువంటి వాడు. But the problem that he faced was mountainous. కానీ దాని ముందు ఉన్నటువంటి ఆ సమస్య ఒక పెద్ద పర్వతం లాంటిది. Not ordinary mountain. The Bible says it is a huge mountain. ఒక చిన్న దెబ్బ లాంటిది కాదు కానీ ఒక పెద్ద పర్వతం లాంటి ఒక సమస్య ఎదురుపడింది. It was not a hillock. It was a mountain. అది ఒక కొండ లాంటి చిన్న గుట్ట కాదు, పెద్ద పర్వతం లాంటి ఒక సమస్య. But what did God tell him? దేవుడు తనకి ఏం చెప్పాడు? What are you, great mountain, before Zerubbabel? జెరుబ్బాబెలు ముందు పెద్ద పర్వతమా, నీవు ఏమాత్రం. He will bring a small headstone. చిన్న తలకల్లు తీసుకొచ్చి. That's a mountain. అది ఒక పెద్ద పర్వతం. But he was carrying a small headstone. Maybe 4 kilos, 5 kilos. ఒక 5-6 కిలోలు ఉన్నటువంటి ఒక చిన్న రాయిని తీసుకొచ్చి. But that stone speaks about the grace of God. ఆ చిన్న రాయి తన చేతిలో ఉన్నటువంటి ఆ రాయి
ఆ పర్వతంతో మాట్లాడుతూ ఉంది. Because he will keep shouting, grace to it, grace to it, grace to it. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక అనేటువంటి మాటతో ఆ పర్వతం He పడగొట్టబడింది. did not bring a bulldozer. ఆయన ఒక జేసీబీ బుల్డోజర్ తీసుకురాలేదు. He brought a small stone. చిన్న రాయి ఒకటి తీసుకొచ్చాడు. Small stone. చాలా చిన్న రాయి. But before Zerubbabel, that mountain became a plain. జెరుబ్బాబెల్ ముందు ఆ పర్వతం, పెద్ద పర్వతం പടകൊട്ടപ്പെടുന്നത്. அவ்வளோ பெரிய மலை, ஒரு கல்லை தூக்கிட்டு வரலாம். அதுக்கப்புறம் தலைக்கல்லாம் ஏதாவது ஓரத்தில் முதல்ல வச்சு பில்டிங் கட்ட ஆரம்பிப்பாங்கள்ல, அந்த கல் அதே 5 கிலோ இருக்கும் 6 கிலோ இருக்கும், அவர் தலையை வச்சு கொண்டாடலாம். ஆனால் அந்த கல்லுடைய விசேஷம் என்னன்னா, கிருபை உண்டாவதாக அவன் சொன்னான் என்பார் ஆர்ப்பரித்தாங்க. அந்த பெரிய மலை, பர்வதம், மலையை விட பர்வதங்கிறது பெரிய வேர்டு, பெரிய பர்வதம் செருபாபேலுக்கு முன்பாக சமபூமி ஆயிடுச்சு, ஃப்ளாட் ஆயிடுச்சு. மெழுகு உருகின மாதிரி உருகிடுச்சு. லைக் வேக்ஸ், దట్ మౌంటైన్ మెల్టెడ్. జెరుబాబెల్ తీసుకొచ్చినటువంటి ఆ మూల రాయి ముందు ఆ పెద్ద పర్వతం మైనం కరిగినట్టు కరిగిపోయి సమభూమి అయిపోయింది. We can expect the same thing. మనం కూడా అలాంటి విషయాలు ఎదురు చూడాలి. Next, we should expect new hurdles or obstacles in our ministry. నూతనమైనటువంటి అడ్డంకులు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. See, ministry of God is not easy. దేవుని పరిచర్య చేయడం అనేది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. God never has given us easy work. దేవుడు సాధారణంగా ఈజీగా అయిపోయేటువంటి పని మనకి ఎప్పుడు ఇవ్వలేదు. It is always a difficult work. ప్రతిసారి అదొక కష్టతరమైనటువంటిదే. But it is not an impossible work. అది చెయ్యలేనటువంటిది కాదు. Understand it clearly. దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి మీరు. God does not give easy work. దేవుడు సులువైన పనిని మనకి ఇవ్వలేదు. It is a difficult task. అది చాలా సమస్యతో ఇబ్బందికరమైనటువంటిది. But it is not impossible. అది చేయలేనటువంటిది కాదు. தேவன் எளிதான வேலையை கொடுப்பவர் அல்ல. దేవుడు సామాన్యమైనటువంటి ఒక పనిని ఇచ్చేవాడు కాదు. அது కఠినமான வேலையாகத்தான் இருக்கும். అది చాలా కష్టమైన పని అయి ఉంటది. ஆனால் அது முடியாத வேலையா இருக்காது. కానీ అది చేసి ముగించలేనటువంటి పని కాదు. See, this is the understanding we should have in God's word. ఇలాంటి ఒక అవగాహన మనకు కలిగి ఉండాలి. It's going to be difficult. అది ఖచ్చితంగా కష్టమైనదే. But it is going to be possible. అది ఖచ్చితంగా చేయగలిగింది. So this is what we should have all through this year. ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఒక ఆలోచన విధానాన్ని మనం కలిగి ఉండాలి. God has too many things for us this year in the ministry. చాలా పనులు మనకు దేవుడు ఇచ్చి ఉన్నాడు ఈ సంవత్సరానికి. You cannot even enumerate them. They are beyond counting. వాటిని మనం లెక్కించలేము, వాటిని మనం ఒక చోట పెట్టి చూడలేము. చాలా ఉన్నాయి ఆ పనులు. As we are going to be active, మనం ఎంత ఉత్సాహంగా ఉంటామో the devil will become hyperactive. అంతకంటే ఉత్సాహంగా సాతాను நம்ம எவ்வளவு வேகமா இருப்போமோ அதுக்கு பிசாசு அதிவேகமாயிடுவான். మనం ఎంత వేగంగా ఉంటామో అపవాది ఇంకా అంత వేగంగా మనల్ని ఎదుర్కోవడానికి. So it is not going to be easy. It is going to be extremely difficult, and it will be full of hurdles and obstacles. చేసేటువంటి ప్రతి పనిలో అడ్డంకులు, ఇబ్బందులు మనకు పెడతానే ఉంటాడు. And we should jump over the hurdles. ఆ అడ్డంకులన్నిటిని దాటుకుని మనం ముందుకు వెళ్ళిపోవాల్సినటువంటి వారుగా. Have you seen hurdles race? అడ్డంకులు పెట్టినటువంటి రన్నింగ్ పరుగు పందెం ఎప్పుడైనా చూసారా? அப்படியே வச்சிருப்பாங்க, தாண்டி ஓடணும். అక్కడక్కడ పెడతా ఉంటారు, మన వెళ్ళే దారిలో దూకుతా ఎలా వెళ్తారు. எங்கேயும் தள்ளிடக்கூடாது, அது ஃபாஸ்டா ஓடணும், அதே சமயத்தில் ஜம்ப் பண்ணி ஓடணும். ఫాస్ట్ గా వేగంగాను పరిగెత్తాలి, వాటిని దూకుతానే వెళ్ళాలి, ఎక్కడా టచ్ చేయకూడదు వాటిని. God's work is hurdles race. దేవుడి పని అనేది అడ్డంకులతో కూడినటువంటి పని. தடைகள ஓட்டம், hurdles on the way. அது அப்படியே இருக்கணும். అడ్డంకులతో ఉన్నటువంటి ఆ పరుగు పందెం. So we should just always have in mind. మనం ఈ విషయాన్ని కూడా మనం ఆలోచనలో ఉంచుకోవాలి. If this is what we would expect, we will not be unpleasantly surprised. ముందే ఇలాంటి వస్తాయి అనేటువంటి అవగాహన మనం కలిగి ఉంటే అది వచ్చినప్పుడు మనం ఆశ్చర్యానికి గురవ్వం. நம்முடைய எதிர்பார்ப்பு இப்படி இருக்குமானால் நாம் ஆச்சரியப்பட்டு அப்படியே உட்கார்ந்துட மாட்டோம். எதிர்பார்த்ததுதான்
This is what we expected. After that, we'll keep moving. మనం దాన్ని ఎదురు చూస్తున్నాం కాబట్టి ఇప్పుడే అవి వస్తాయని మనం గ్రహించాం కాబట్టి అది వచ్చినప్పుడు ఆశ్చర్యపడం. ఊరికే వెళ్ళిపోతా ఉంటాం. 2025 is going to be in our ministry a year of opportunities and obstacles. ఈ 2025 అనేటువంటి ఈ సంవత్సరం మనకి అవకాశాలు మరియు అడ్డంకులతో కూడినటువంటి సంవత్సరంగా ఉండబోతుంది. ஊழியத்தில் வாய்ப்புகளும் அதிகமாக இருக்கும், அதே சமயத்தில் தடங்கல்களும் அதிகமாக இருக்கும். సేవలో మనకి అవకాశాలు అధికంగానే ఉంటాయి, అలాగే చేసేటువంటి సేవలో అడ్డంకులు అధికంగానే ఉంటాయి. Another thing we should expect is that we should expect a new understanding of God's word. ఇంకొకటి మనం ఎదురు చూడాల్సినటువంటిది దేవుని వాక్యాన్ని ఇంకా అధికంగా అర్థం చేసుకోగలిగినటువంటి జ్ఞానం. See, I want to testify something to you. నేను మీకు ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. I am very seriously studying the Bible from 1962. 1962 సంవత్సరం నుండి చాలా శ్రద్ధగా నేను బైబిల్ని చదువుతా ఉన్నాను. Now 62 years over. 62 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. The 62 years I am studying the same book. 62 సంవత్సరాలుగా అదే పుస్తకాన్ని చదువుతా ఉన్నాను. Only thing I have changed the editions, but it is the same Bible I am studying for 62 years. ఆ బుక్స్ చినిగిపోయి, ఆ బైబిల్ చినిగిపోయి నేను మార్చడం జరిగింది కానీ సేమ్ అదే నేను చదువుతా ఉన్నాను, అదే బైబిల్. Shall I tell you something? నేను ఒక విషయం చెప్పనా మీకు? Every time I open the Bible, I expect something, a new understanding of God's word. ప్రతిసారి ఈ బైబిల్ తెరవడానికి ముందు కొత్త విషయాలు నేను ఎదురు చూస్తూ ఈ వాక్యాన్ని నేను తెరవడం జరుగుతుంది. This passage we know. ఇక్కడ ఏం రాసిందో నాకు తెలుసు. This chapter I know. ఏ అధ్యాయం ఏంటో నాకు తెలుసు. How many sermons I have preached on that word. ఎన్ని ప్రసంగాలు ఈ అధ్యాయంలో నేను చేశాను. I don't do that. అది నేను ఎప్పుడు చేయను. I read the Bible as if I am reading it for the first time. ప్రతిసారి నేను ఒక్కొక్క అధ్యాయం చదివేటప్పుడు ఇప్పుడే నేను మొదటిసారి చదువుతున్నాను అనేటువంటి ఆలోచనతోనే నేను దాన్ని చేస్తాను. இந்த சாப்டர்ல எவ்வளவு பிரசங்கம் பண்ணிட்டேன், இந்த வசனத்தை எத்தனை முறை நான் வாசித்துட்டேன், இதெல்லாம் நமக்கு தெரிஞ்ச வசனம் அப்படின்னு ஒரு நாளும் நான் பைபிள் படிக்க மாட்டேன். ஃபர்ஸ்ட் டைம் பைபிள் படிக்கிற மாதிரி நினச்சிதான் எவ்ரி டைம் நான் பைபிள் திறப்பேன். புரியுதா? எவ்ரி டைம் பைபிள் திறக்கும் போது ஃபர்ஸ்ட் டைம் படிக்க போறேன் அந்த சாப்டர் நினச்சி படிப்பேன். That is the secret. I am not boasting, but that is the secret, that I keep on digging and getting newer and newer understanding and truths hidden in God's word. అలా ప్రతిసారి నూతనంగా మొదటిసారి చదువుతున్నటువంటి ఉద్దేశంతోనే, ఆలోచనతోనే నేను బైబిల్ తీసి చదవడం ద్వారా, నేను గొప్పకు చెప్పుకోవట్లేదు కానీ అలా నేను చేయటం ద్వారానే అనేకమైనటువంటి సత్యాలని, అనేకమైనటువంటి నూతన విషయాలని నేను బయటికి తీసుకురాగలుగుతున్నాను. ನಮ್ಮ మినిస్ట్రీ పేరు స్టాన్లీ ఆన్ బైబిల్. మన మినిస్ట్రీకి ఉన్నటువంటి పేరే స్టాన్లీ ఆన్ బైబిల్. బైబిల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. బైబిల్ అదే చాలా ప్రాముఖ్యమైనది. సో ద ఓన్లీ మినిస్ట్రీ దట్ వి ఆర్ డూయింగ్ ఇస్ స్టడీ ద బైబిల్, షేర్ ద బైబిల్. మనం చేసేటువంటి ఒకే ఒక పరిచర్య బైబిల్ని చదవటం, చదివిన దాన్ని ఇతరులకు పంచుకోవటం. బైబిళை படிப்போம், బైబిళை பகிர்வோம். బైబిల్ని చదువుతాం, బైబిల్ని పంచుకుంటాం. దట్స్ ఆల్. స్టడీ ద బైబిల్ అండ్ షేర్ ద బైబిల్. బైబిల్ని పఠిస్తాం, అట్లాగే బైబిల్ని పంచుకుంటాం. பிரவிச்சொல்லு வேற என்னப்பா நம்ம பண்றோங்க, வேற என்ன செய்யறோம், வேற ஏன் பணி చేస్తున్నాం, வேற என்ன செய்யறோம்? அது ஒண்ணுதான். பைபிள் படிக்கிறோம், பைபிளை பரப்புறோம், பைபிளை பகிர்றோம், அவ்வளவுதானே. அது ஒண்ணுதான். அது மினிஸ்ட்ரி பேரே அதான். பட் என்ன, இப்போ கடவுள் என்ன அந்த ஊழியத்துக்கு அழைச்சி நம்ம எல்லாம் சேர்ந்துக்கிறதுனால என் பேர் அதில் இருக்கு. பேர் இல்லைன்னா யார் மினிஸ்ட்ரின்னு தெரியாது. அதுக்காகத்தான் அந்த பேர் இருக்கு. மற்றபடி ஸ்டான்லிங்கிற நேம் வந்து அந்த பைபிள் கிட்ட வரவே முடியாது. அதனால தான் ஸ்டான்லி ஆன் பைபிள்னு போட்டேன். பைபிளை பற்றி நான் சொல்றதுன்னு போட்டேன். ஸோ அதை ரொம்ப கேர்ஃபுல்லாக தான் அந்த நேம் போட்டேன். ஸோ நம்முடைய ஒரே வேலை பைபிளை படிக்கணும், பைபிளை பகிரணும், பைபிளை பரப்பணும். இதான் நம்ம வேலை. தட்ஸ் த ஒன்லி ஜாப். ஸ்டடி த பைபிள், ஷேர் த பைபிள். Study the spiritual lessons, share the spiritual lessons. That is the only thing that we are doing in this ministry. బైబిల్ చదవటం, బైబిల్ని చదివిన బైబిల్ని ఇతరులకి పంచుకోవడం, బైబిల్ని చదవటం, చదివిన బైబిల్ దాంట్లో ఉన్నటువంటి విషయాలను ఇతరులకు మనం పంచుకోవడం, అదొక్కటే మనం చేస్తాం. ఈ స్టాన్లీ ఆన్ బైబిల్ అనేటువంటి మాట, ఆ బైబిల్ పక్కన స్టాన్లీ అనే పేరు రాయడానికి అసలు తగదు. కానీ అందుకనే నేను బైబిల్లో ఉన్నటువంటి విషయాల గురించి స్టాన్లీ ఏం చెప్తున్నాడు, స్టాన్లీ చెప్పేది కాదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాల గురించి. ఆ మినిస్ట్రీ ఏదో ఒక పేరు ఇవ్వాలి కాబట్టి నేను ఆ పేరు ఇవ్వడం జరిగింది. Without studying the Bible sufficiently, we cannot share the Bible enough.
అవసరమైనటువంటి మేరకు బైబిల్ని మనం చదవకుండా ఇతరులకు ఆ విషయాలను మనం పంచుకోలేము. How much we take from God's word, that much we can give from God's word. దేవుడి వాక్యంలో నుండి మనం ఎంతగా తీసుకోగలమో అంతగానే మనం இத்தரலுக்கு మనం పంచుకోగలం. படிக்காம பகிர முடியாது. இதுல இருந்து எவ்வளவு எடுக்கிறோமோ அவ்வளவுதான் நம்ம மற்றவங்களுக்கு கொடுக்க முடியும். ఇందులో నుండి మనం சட்டியில இருந்தா தான் அகப்பையில வரும். ఇందులో నుండి మనం ఎంత తీసుకోగలమో అంతవరకే ఇతరులతో పంచుకోగలం. దీంట్లో నుంచి మనం తీసుకోకుండా ఇతరులకు పంచుకోవడానికి మనకి ఏమీ ఉండదు. కప్పులో ఉంటేనే స్పూన్ లోకి వస్తుంది. So we should expect new. నా ரொம்ப I am waiting new every year I am getting a diary. ஒரு டைரி வாட்ஸ்அப்ல சின்ன எனக்கு ஆர்டர் பண்ணி வாங்கி கொடுத்துட்டான். He has got another diary for me. அதில் முடிஞ்சிருச்சு. ஆல்ரெடி 6 பக்கம் முடிச்சிட்டேன். 3ஆம் தேதி தான் வந்திருக்கு. பட் 6 பக்கம் முடிச்சிட்டேன். இந்த இது படித்து இந்த எவ்வளவு கிட்டத்தட்ட ஒரு முடிஞ்சதுமா அக்டோபர் வரைக்கும் உள்ள அவ்வளவும் பைபிள் படித்து எழுதி வச்சுருக்கேன். இதில் கால்வாசி கூட நான் இன்னும் ஷேர் பண்ணல. அவ்வளோ இருக்கு. அதனால் செத்த பிறகு எல்லாரும் எடுத்து யூஸ் பண்ணுறதுக்கு உள்ள வச்சுருக்கேன். எல்லாம் வச்சுக்கிட்டே போகிறேன். அந்த மாதிரி మేబీ యూ కెన్ సే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు రోజు నేను తీసి చదివి ప్రతిసారి నూతనంగా దాంట్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలు తీసి రాయడం అనేటువంటి అలవాటు నేను చేసుకున్నాను. కాబట్టి ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త డైరీ నేను తీసుకున్నాను. మళ్ళీ అందులో ఈ సంవత్సరం దేవుడు నాతో ఇదే బైబిల్ నుంచి ఏం మాట్లాడుతున్నాడో దాన్ని తీసి రాయాలనుకుంటున్నాను. ఇప్పుడు పాత డైరీలో అక్టోబర్ వరకు నేను రాయడం జరిగింది. కొత్త డైరీలో ఇంకా 3వ తేదీనే వచ్చింది. కానీ 6వ తేదీ వరకు నేను 6 పేజీలు అయిపోయినాయి. రాస్తా ఉన్నాను కొత్త విషయాలు. చాలా రాసిన వాటిలో చాలా నేను ఇంకా ప్రసంగం చేయలేదు. నా తర్వాత కూడా మీరు వాటిని తీసి దాన్ని వాడుకోవచ్చు. That is what God says, if you seek the truth as you seek silver, you will find it. வெள்ளியை தேடுகிறது போல் நீ தேடுவாயாக, அதை நீ கண்டுபிடிப்பாய். వెండిని వెతికినట్లు నువ్వు వెతికితే నువ్వు దాన్ని కనుక్కుంటావు అని చెప్పి వాక్యం చెప్తుంది మనకి. సో అదే நம்மகிட்ட இருந்து நிறைய பாப்பீங்க புதுசா போகுதுல. See, so many new things keep going from us. అనేకమైనటువంటి నూతన విషయాలు మన దగ్గర నుండి వెళ్ళడానికి గల కారణం ఇదే. 2 నాళ్ళకి మున్నాల న్యూ ఇయర్ కొను పోటం. 2 days ago for new year we release something. 2 రోజులకు ముందు నూతన సంవత్సరానికి ఒకటి మనం రిలీజ్ చేసాం. If already the next one is ready and it is there with him for design. It has already been typed corrected, it has come to him for design. రెండోది దాని తర్వాత పంపించాల్సినటువంటి ఆర్టికల్ కూడా రెడీ అయిపోయింది. డిజైన్ చేసి పంపించాలి అంతే. People సెమికిరకి మున్నాల நம்ம பார்த்து వాళ్ళు నవిలి మొంగడానికి అంటే ముందు మనం ఇంకోటి నోట్లో పెట్టేయాలి. That we should do, every one of us we should do. ప్రతి ఒక్కరూ మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దాన్ని మనం చేయాలి. You study the Bible. నువ్వు బైబిల్ చదవాలి. And you share the Bible with your contacts. నువ్వు చదివిన దాన్ని నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు పంచుకోవాలి. That is the ministry, not only mine. Each one, we are God's children. We have God's spirit. We can study the Bible and you share the Bible. Study the Bible, share the Bible. స్టాన్లీ అనేటువంటి నేను చదివి నేను పంచుకున్నది మాత్రమే కాకుండా మీరు వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదవాలి. దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయాలు మీరు ఇతరులతో పంచుకోవాలి. ఎందుకంటే అదే దేవుడు మీరు ఆరాధిస్తున్నారు, అదే ఆత్మతో మీరు నింపబడ్డారు, అదే బైబిల్ మీరు కలిగి ఉన్నారు. And we can also expect new ways of God's leading. నూతన మార్గాలలో దేవుని యొక్క నడిపింపును మనం ఎదురు చూడాలి. தேவனுடைய புதிய நடத்துதல்களையும் அவர் நம்மை நடத்துகிற புதிய வழிகளையும் நாம் இந்த ఆడిలే ఎదుర్కొక வேண்டும். దేవుని యొక్క నూతన నడిపింపుని నడిపించేటువంటి నూతన మార్గాలని మనం ఎదురు చూడాలి. See, there are two things in this world. రెండు విషయాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. One is logic, man's logic, human logic. The next one is divine leading. ఒకటేమో మనుషరికంగా ఉన్నటువంటి ఒక విధానం పద్ధతి, ఇంకొకటి దేవుని విధానం దేవుని పద్ధతి. So human logic and divine leadings many times will clash. మానవులు అనుసరించేటువంటి ఆ సిద్ధాంతాలు దేవుడు ఇచ్చేటువంటి ఆ నడిపింపు చాలా సార్లు ఒకదానికొకటి ఎదుర్కొంటాయి. Not always, but many times it will clash. ప్రతిసారి అని చెప్పను, అనేక సార్లు ఆ రెండు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. We are not empty-headed. మన బుర్రలో ఏమీ లేకుండా మనం లేవు. God has given us a sound mind. మనకి ఆరోగ్యకరమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. So we should use our thinking faculty. మనకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం వాడాలి. But logic should come under divine leading. మనకి ఉన్నటువంటి ఆ విధానం దేవుడు నడిపింపుకి కిందే ఉండాలి.
We should not do it other way about. దేవుని నడిపింపును కింద పెట్టి మనకున్నటువంటి విధానాన్ని పద్ధతిని పైకి తీసుకురాకూడదు. Let us expect God to lead us this year. ఈ సంవత్సరం దేవుని యొక్క నడిపింపుని మనం ఎదురు చూద్దాం. I am very strong believer in God's leading. దేవుని యొక్క నడిపింపులో బాగా నమ్మేటువంటి ఒక విశ్వాసిని నేను. As a young person, God entrusted leading a national organization into my hand. చాలా యవ్వన వయసులో ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో ఒక నిర్వహణని నిర్మించడానికి నడిపించడానికి దేవుడు నాకు నడిపించాడు. I was only 23 years old when the Blessing Youth Mission was started. బ్లెస్సింగ్ యూత్ మిషన్ అనేటువంటి ఆ సంస్థ స్థాపించినప్పుడు నేను 23 సంవత్సరాల వయసు నాకు. What do you think a 23-year-old boy can do for a national organization? 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు జాతీయ స్థాయిలో స్థాపించబడినటువంటి లేదా ప్రారంభించినటువంటి ఒక సంస్థని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నారు? The first name for Blessing Youth Mission is Full Gospel Young Men Association India. FGOM India. బైబిల్కి ఇవ్వబడినటువంటి మొదటి పేరు సంపూర్ణ సువిశేష యవ్వనస్తుల కూడిక ఇండియాలో భారతదేశంలో. In Tamil, India పూర్ణ సువిశేష వాలిబర్ ఐక్యకుడు. తమిళ్లో ఇండియా యొక్క సంపూర్ణ సువిశేష యవ్వనస్తుల కూడిక. Only 23 years. 23 సంవత్సరాలు అప్పుడు. I did not study business administration. నేను వ్యాపార సంబంధమైనటువంటి చదువులు నేను చదవలేదు. I did not attend big national, international, advanced leadership training. నాయకత్వపు లక్షణాల గురించి నేర్చుకునేటువంటి పెద్ద పెద్ద సెమినార్లను నేను పాల్గొనలేదు. I am not against them, I am for them. నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు, వాళ్ళ కోసమే నేను మాట్లాడుతున్నాను. Primarily, I led Blessing Youth Mission by God's leading. మొట్టమొదటిగా చెప్పాలనుకున్నది దేవుని యొక్క నడిపింపు ద్వారానే నేను బ్లెస్సింగ్ యూత్ మిషన్ అనేది ప్రారంభించడం జరిగింది. And I didn't have a theological training. ఆధ్యాత్మిక చదువులు కూడా నేనేమీ చదవలేదు. I wish I had a Bible college education. I never had. బైబిల్ కాలేజీలోకి వెళ్ళి అధ్యాపక విద్యను నేను అభ్యసించాలనేటువంటి కోరిక నాకు ఎంతో ఉండింది, కానీ అది నాకు కుదరలేదు అప్పుడు. Now in SOB ministry also, మన ఉన్నటువంటి ఈ స్టాన్లీ ఆన్ బైబిల్ మినిస్ట్రీలో కూడా certain things what I say you may find it difficult to accept. కొన్ని విషయాలు నేను మీతో చెప్పేది మీరు దాన్ని అంగీకరించడానికి ఇబ్బందికరంగా మీకు అనిపించవచ్చు. But if I know that is God's leading, I will be stubborn and strong. అది నాకు దేవుని నడిపింపు అని క్లియర్ గా నాకు తెలిసిన తర్వాత నేను దాంట్లోనే నుంచుంటాను. నేను చెప్పేటువంటి కొన్ని విషయాలు మీకు వెంటనే అంగీకరించలేకుండా ఉండొచ్చు. బట్ అది కర్తరుடைய நடத்துதல்னு தெரிஞ்சா நான் அதுல வந்து பிடிவாதமா இருப்பேன். అది దేవుని నడిపింపు అని తెలిసిన తర్వాత నేను దాంట్లో కదలనాడుగా ఉంటాను. మొదల్లో కష్టమా இருக்கும், முடிவு సంతోషమా இருக்கும். ప్రారంభంలో మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ చివరికి వచ్చేపాటికి అది మీకు సంతోషకరంగా ఉంటుంది. ప్రవీణ్ தான் லேட்டஸ்டா வந்தது, உனக்கு அது நல்லா புரியும் இல்லையா? நல்லாவே புரியும். அப்போ what we should expect God to lead us in new ways and give us understanding his ways. దేవుని యొక్క నడిపింపుని మనం నూతనంగా ఎదురు చూడాలి. ఆయన మార్గాలు మనం అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానం కూడా మనం ఎదురు చూడాలి. And God is going, we also should expect new places, నూతన స్థలాలని మనం ఎదురు చూడాలి. new territories, నూతన పరివారాలు మనం ఎదురు చూడాలి. and new fields, కొత్త భూభాగాలు కూడా మనం ఎదురు చూడాలి. You know, last evening I got a message from Orissa. నిన్న నాకు ఒరిస్సా నుండి ఒక మెసేజ్ వచ్చింది. Bible pearls in Oriya is almost over translation. బైబిల్ పర్ల్స్ ఒడియా భాషలో చేయడం అయిపోయింది. Very difficult. చాలా కష్టమైనటువంటి biggest book. చాలా పెద్ద పుస్తకం అది. ఒరియా భాషలో. And they have finished typesetting of first portion. ఫస్ట్ మొదటి భాగం యొక్క ABCDE అనే మొదటి భాగం కూడా ఆయన టైప్ సెట్టింగ్ అవసరం. And the remaining second part is now under typesetting. మిగిలినటువంటి భాగం టైప్ సెట్టింగ్ లో ఉంది. For first typesetting 30,000 rupees we sent, and those people who received those 30,000, 2 people, both of them died in corona. 30,000 రూపాయలు మనం టైప్ సెట్టింగ్ కోసం పంపించాము. ఆ తీసుకున్నటువంటి ఇద్దరు కరోనాలో చనిపోయారు. So now another 30,000 rupees we asked to send. సో మరలా ఇంకొక 30,000 రూపాయలు పంపించమని వాళ్ళు అడిగారు. And I have sent forwarded to Chinnu to send 30,000.
30,000 రూపాయలు పంపించమని చెప్పి నేను చెప్పడం జరిగింది. But I was very happy yesterday. నేను చాలా సంతోషంలో మునిగిపోయాను. నేను The first expansion in 2025 is Bible Pulse in Oriya. మొట్టమొదటిగా మనం పెట్టినటువంటి ఖర్చు బైబుల్ పల్స్ ఒడియా అనేటువంటి భాషకి మనం పెట్టాం. Already in Andhra, most of the pastors are using Bible Pulse in their pulpits. ఆంధ్రాలో చాలా మంది సేవకులు బైబిల్ ముత్యాలు అనేటువంటి ఆ పుస్తకాన్ని తమ వేదికల మీద వాడుతా ఉన్నారు ప్రసంగాల్లో. And Hindi also people are using. హిందీ కూడా చాలా మంది వాడుతా ఉన్నారు. The next one is Oriya. తర్వాత వచ్చేది ఆ ఒడియా భాష. So instead of going to a congregation, we are going to the pulpit. మనం సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరికి మనం వెళ్ళట్లేదు, కానీ సంఘం యొక్క వేదికల మీదకి, సంఘం యొక్క బలిపీఠం మీదకి, సంఘం యొక్క స్టేజెస్ మీదకి వెళ్తున్నాం మనం. ప్రసంగం కేకరములకి పేరుతుంది కూడా ప్రసంగం పంటరు ఉంట పోయడం. ప్రసంగం చేసే వాళ్ళ దగ్గరికి మనం, వినే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళట్లేదు, కానీ ఆ ప్రసంగాన్ని బోధించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. One Bible verse by a pastor will bless so many thousands of people. ఒక బైబిల్ ముత్యాలు అనేటువంటి ఒక పుస్తకం ఒక ప్రసంగికుడి దగ్గర ఉంటే వందల మందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. 200 sermons, 200 are outlines. 200 బైబుల్ లెసన్స్ అందులో ఉన్నాయి. And for each outline, how many weeks I would have spent? ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క పాఠాన్ని నేను సిద్ధం చేయడానికి ఎన్ని వారాలు సమయం నేను దానికి That means I have delivered 200 babies. అంటే నేను 200 బిడ్డలు నేను కన్నానని అర్థం. If you see the outline, you will know it is not easy. ఒక్కొక్క పాఠాన్ని మీరు తీసి చూస్తే మీకు అర్థం అవుతుంది. Yesterday Bharat's brother came, that was his testimony. నిన్న భారత్ వచ్చి ఒక మాట చెప్తున్నాడు, అది ఆయన సాక్ష్యం. So this kind of testimonies all over the world. ఇలాంటి ఒక సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నాయి. Let us reflect something new. We start new year with a new edition of Bible verse, that is Oriya. ఈ సంవత్సరం మనం మొదలు పెట్టినటువంటి మొదటి పని ఒరియా భాషలో బైబిల్ ముత్యాలు అనేటువంటి పుస్తకం రావడం జరుగుతుంది. So last evening I got that message. So I was happy that today we are going to have this SOV meet. And you are the first people I am telling. ఈ రోజు మనం ఇక్కడ కూడుకోవడానికి ముందు రాత్రే నాకు SMS వచ్చింది. ఈ రోజు నేను మీతో చెప్పుకోవడానికి ముందే రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకే మొదటిగా చెప్తున్నాను. Many more pleasant surprises await us. ఇంకా అనేకమైనటువంటి నూతన ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు మనకి ఎదురు మన ముందు ఉన్నాయి. Ruth, are you able to understand what we are saying? You are very quiet. And we also should expect we will get new friends. కొత్త స్నేహితులను కూడా మనం ఎదురు చూడాలి. And we are going to develop new relationships. కొత్త సంబంధాలను కూడా మనం పెంచుకుంటూ ఉండాలి. See, Praveen knows some people in Vellore. Now he knows people all over India. ప్రవీణ్ కి మన దగ్గరికి రావడానికి ముందు కొంతమంది వెల్లూరులో ఆ విరుదంపట్లో కొంతమంది తెలుసు, కానీ ఇప్పుడు తమిళనాడులో కాదు ఇండియాలో కూడా కొంతమంది తెలుసు. எங்கனாலும் சொல்றான், ஒரு பேரை சொன்னோன்னா நான் ஒரு பேரை சொன்னேன்னா உடனே அந்த லின்சின்னு சொன்னா லின்சி சூடுங்கிறான், உடனே அடிக்கிறான். எல்லாருக்கும் தெரியுது. He knows everything. He has got the entire mailing list. See, new relationships. It's a blessing. கர்த்தருடைய ஜனங்களை நம்ம சேர்க்கிறோம், அவங்களோட நம்ம தொடர்பு கொள்றோம். నూతన పరిచయాలు, నూతన స్నేహితులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ప్రవీణ్ కూడా చూస్తూ ఉంటే లిన్సీ అని చెప్తే ఆ ఫుల్ నేమ్ చెప్తున్నాడు, నేను సగం పేరు చెప్తే. అలా కొత్త పరిచయాలను మనం పెంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. So we are so open. We contact so many people and so many people contact us. మనం చాలా what a blessing. What a blessing. We are in a corner. They are sitting in a small room, but we are contacting the whole world. వెల్లూరులో ఏదో ఒక చిన్న చర్చ్ కాలనీలో ఒక చిన్న రూమ్ లో కూర్చొని మనం ప్రపంచంతో మనం సంభాషిస్తూ ఉన్నాం, మనం మాట్లాడుతూ ఉన్నాం, కనెక్షన్ పెట్టుకుని ఉన్నాం. And we also should expect to develop new disciplines, new habits. కొత్త క్రమశిక్షణ మనం నేర్చుకోవాలి. புதிய பழக்கவழக்கங்கள், புதிய ஒழுங்குமுறைகள். కొత్త క్రమశిక్షణ అనేది మనం నేర్చుకోవాలి. We should expect that. దాన్ని మనం ఎదురు చూడాలి. In other words, we should be ready for change for the better. మార్పు కోసం మనం సిద్ధంగా ఉండాలి. ఆ మార్పు మంచి కోసం.
not change for changing sake, but change for the better. ఏదో మార్చాలి కాబట్టి అనేది మార్చడం కాకుండా దాన్ని అభివృద్ధి చేయడం కోసం మనం మార్పు చేసేదానికి సిద్ధంగా ఉండాలి. மாற்றத்திற்கான மாற்றம் அல்ல, முன்னேற்றத்திற்கான மாற்றம். Understand? சொல்லுது மாற்றத்திற்கான மாற்றணுங்கிறதுக்காக மாற்றம் இல்ல, முன்னேற்றத்திற்காக மாற்றம். Okay. So we can expect that in our personal life also there should be so many change of habits. అలవాట్లను మార్చుకునేటువంటి ఇది కూడా మన వ్యక్తిగత జీవితంలో మనం చేయాల్సినటువంటి వారంగా. It may be small tiny personal habits. ఇదేదో చాలా చిన్న విషయం అయి ఉండొచ్చు. Even in that we should develop discipline. మన అలవాట్లలో మనం ఉన్నటువంటి ఆ విధానంలో క్రమశిక్షణ విధానంలో చిన్న మార్పు అయి ఉండొచ్చు, కానీ అది చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. From morning 9 o'clock to evening 6 o'clock, nobody can see me in lungi. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు నన్ను లుంగితో చూడరు. I am always dressed up. చక్కగా బట్టలు వేసుకుని ఉంటాను. And sometimes when visitors come, ఎప్పుడైనా బయట నుంచి ఎవరైనా నన్ను చూడడానికి వచ్చినప్పుడు, ఇండియా పొరట్రికింగ్లా, have you started to go somewhere? They are asking. ఎక్కడైనా బయటికి వెళ్తున్నారా అని అడుగుతారు. No, I am at home. I am working time. So I will be like this only. రోజులే నేను ఇంట్లో ఉన్నాను, ఇంట్లో పని చేస్తా ఉన్నాను, కాబట్టి పని చేసేటప్పుడు పనికి సంబంధించినటువంటి బట్టలు నేను వేసుకోవాలి. Kumar, have you any time seen me without shaving? నేను గడ్డం తీసుకోకుండా నన్ను ఎప్పుడైనా చూసావా? You cannot. If you admit me in CMC, I will be there. ఒకవేళ నువ్వు నన్ను తీసుకెళ్లి CMCలో అడ్మిట్ చేస్తే అక్కడ ఏమైనా చూడగలవేమో కానీ ఇంట్లో ఉండగా నన్ను ఎప్పుడు చూడవు. So from my college days I am doing daily shaves. కాలేజీలో చదువుతున్న రోజుల నుండి రోజు నేను గడ్డం చేసుకుంటా ఉన్నాను. When I was leading BYM లో నేను నాయకత్వ నిర్వహణ బాధ్యతలు చేసేటప్పుడు Bharat knows it. భారత్కు తెలుసు ఆ విషయం. When I come, if I see any staff without shaving, they will immediately run to the room to shave and come back. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఎవరైనా గడ్డం చేసుకోకుండా అక్కడ ఉంటే వెంటనే వాళ్ళ రూమ్లోకి పరిగెడతారు షేవ్ చేసుకోవడానికి. So this is discipline. అది ఒక క్రమశిక్షణ. We are in God's work. మనం దేవుడి పనిలో ఉన్నాం. My daddy was in the army. He was strictly disciplined. మా డాడీ ఆర్మీ ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి ఆయన క్రమశిక్షణ విధానంలో చాలా కట్టుబద్ధంగా ఉండేవాడు. What is the name of our God? మన దేవుడు ఉన్నటువంటి పేరేంటి? సైన్యానికి అధిపతి. He is the Lord of hosts, Lord of armies. సైన్యానికి అధిపతి ఆయన. So we should always remember we are under that military orders. మనం కూడా అలాంటి సైన్యానికి అధిపతికి కింద మనం పనిచేస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. So we will develop new disciplines. కొత్త క్రమశిక్షణ విధానాలు మనం నేర్చుకోవాలి. We will develop new good habits. కొత్త అలవాట్లు మనం పెంపొందించుకోవాలి. And we also should be careful in our words. మనం మాట్లాడేటువంటి మాటల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. All these things we should develop. We can expect this year. ఈ సంవత్సరం మనం వాటిని ఎదురు చూడాలి, అవి మనం పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. And we also should get new goals. మనం నూతన గోల్స్ కూడా మనం పెట్టుకోవాలి. I will often ask or Praveen, please give me a stock list. Please give me a stock list. ప్రతిసారి నేను మన ఏమేమి ఉన్నాయి స్టాక్ లిస్ట్ ఒకసారి అని అడుగుతా ఉంటాను. I study the stock list and then what all we can do further. I think about it. I keep praying about it. నేను వాటిని గురించి చూసి ఏమైనా ఉంటే వీటి గురించి మనం ఏం చేయాలి అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను. If we set goals according to God's leading, we will reach it on time correctly. దేవుని నడిపింపులో, దేవుని ప్రసన్నంలో మన లక్ష్యాలని సిద్ధం చేసుకోగలిగితే, లేదంటే ఏర్పరచుకోగలిగితే వాటిని మనం అంత తొందరగా మనం వాటిని చేరుకోగలం. And we should also expect to set new priorities in our life. నూతన ప్రాధాన్యతలను మనం పెట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. Everything will look important. ప్రతిదీ చాలా ముఖ్యమైనదిగా కనపడుతుంది. But what is necessary? ఏది ఇప్పుడు చేయాల్సింది అనేది మనం చూడాలి. Mary and Martha were there when Jesus visited Lazarus' home. మేరీ మార్తా అక్కడ ఉన్నారు లాజరు యొక్క గృహాన్ని దేవుడు దర్శించినప్పుడు. What was Martha doing? మార్తా ఏం చేస్తా ఉంది అక్కడ? Was she watching a movie? మార్తా ఏమైనా సినిమా చూస్తుందా అక్కడ కూర్చొని? లేదు. She was cooking. వంట చేస్తా ఉంది. Cooking for whom? ఆ వంట ఎవరి కోసం చేస్తుంది? Cooking for Jesus, the chief guest.
యేసుక్రీస్తు ఇంటికి వచ్చినటువంటి ముఖ్యమైన అతిథి అయినటువంటి యేసుక్రీస్తు உள்ள இருந்து கிச்சன்ல வேலை செஞ்சு அவன் மூவி பார்த்துட்டு இருந்தாடா இல்ல சீஃப் கெஸ்ட் வந்திருக்காரு சிறப்பு விருந்தினர் அவருக்கு ஆகாரம் கொடுத்துட்டு உட்காந்துருந்தா அவ கிச்சன்ல இல்லைன்னா அங்க எல்லாரும் ஃபாஸ்டிங் தான் ఆ రోజు మార్త అక్కడ వంట చేయకపోతే ఇక్కడ అందరూ ఉపవాసం ఉండాల్సినటువంటి పరిస్థితి. యేసుక్రీస్తుకు వంట చేస్తుంది. But what was Mary doing? మేరీ ఏం చేస్తుంది అక్కడ? Sitting at the feet of Jesus. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చుంది. What did Jesus say? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? So many things are important. చాలా ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. But one thing is necessary. ఒకటి అప్పుడు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని. Everything is important. అన్నీ ముఖ్యమైనయే. But one thing is necessary. ఒకటి ప్రాధాన్యత కలిగింది. எல்லாமே முக்கியம் ஆனால் ஒன்றுதான் அவசியம். அவசியம். அது முக்கியம். சரியா? முக்கியம் வேற அவசியம் வேற. எல்லாமே முக்கியம் தானே? ముఖ్యం అనేది எல்லாம் முக்கியம். ஆனா அது ஒண்ணு அவசியம். கட்டாயம் చేయాలి. అన్ని ముఖ్యమైనవే. ఒకటి ప్రాముఖ్యం కలిగింది, ఒకటి ప్రాధాన్యమైనది, ఒకటి ఉంటది. We also should take some new resolutions this year. నూతన ప్రత్యక్షతలు నూతన తీర్మానాలు మనం తీసుకోవాల్సినవి ఉన్నాయి. That is very, very important. అది చాలా ప్రాముఖ్యమైనది.